అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడక మీద లేకొట్టుందని, పడకల మీద నుంచి లేకొట్టుందని ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. ఈరోజు మంగళవారము, మరి 4వ తారీఖు ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో మనకి హెబ్రోన్ నుండి ఇవ్వబడిన క్యాలెండర్లో మరి పడకల నుంచి లేకొట్టుందని ప్రభు యొక్క కృపావార్తను వింటున్నాం. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 10వ వచనం. నీకు అపాయమేమియు రాదు, ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడుతుంది. ఏంటి మాట అని మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఈరోజు మనకి ఇవ్వబడిన కృపావార్త, నీకు అపాయమేమీ రాదు అని ప్రభు అంటున్నాడు. అంటే ఒకవేళ అపాయం వచ్చే పరిస్థితులు ఈరోజు మనకు ఉండొచ్చేమో, ఏదో ఒక అపాయకరమైన పరిస్థితులు మనకు జీవితాలు ఎదురవుతాయేమో, దానిని గుర్తుంచుకునే ప్రభు మొదటే ఈరోజు పడకల మించి లేకూడదని మాట్లాడుతున్నాడు. ఈరోజు అపాయమేమీ మీకు రాదు అన్నాడు. అంటే అపాయకరమైన పరిస్థితులు కూడా రావచ్చు, వాటి నుండి రాకుండా దేవుడు కాపాడుతాడని మనకు సెలవిచ్చబడుతుంది. అయితే ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే అపాయమేమీ రాదు అని ఎలాంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు, ఎలాంటి వ్యక్తి గురించి అపాయమేమీ రాదని మాట్లాడుతున్నాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి, మొదటి మనం చూసినట్టు కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 3వ వచనం. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. కాబట్టి ఆయన ఎవరినైతే విడిపించారో, యేసు ప్రభువారు ఎవరినైతే లోకము, పాపము, శరీరాశులు, నేత్రాశుల నుంచి విడిపించాడో, తన శిలువ కార్యం ద్వారా, తన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఎవరినైతే విడిపించాడో వారికి అపాయం రాదని చెప్తున్నాడు. అంటే ఆయన ఎవరినైతే విడిపించాడో, వేటగాని ఊరి నుండి అంటే సాతాను చేతిలో నుంచి ఎవరినైతే విడిపించాడో, శత్రు క్రియల్లో నుంచి ఎవరినైతే విడిపించాడో, దుష్టుని క్రియల్లో నుంచి ఎవరినైతే విడిపించాడో, పాపపు క్రియల్లో నుంచి ఎవరినైతే విడిపించాడో, దుర్మార్గమైనటువంటి గర్జించే సింహాలే ఉన్నటువంటి శత్రు యొక్క నోట్లో నుండి ఎవరినైతే విడిపించాడో వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అపాయమేమి రాదు. ఏమంటున్నాడండి? నీకు అపాయమేమి రాదు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే అపాయం వచ్చే పరిస్థితులు ఉండా దేవుడిని విడిపించేసేసాడు. వేటగాని ఊరి నుండి, ఈ దినమల్లా వేటగాని ఊరిలోనూ చిక్కొచ్చు, వేటగాని చిక్కించుకోవడం ప్రయత్నం చేయొచ్చు. వాడు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత చేసినా వేటగాని ఊరి నుండి దేవుడిని విడిపించాడు. కాబట్టి నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ వేటగాని ఊరి నుండి అయితే దేవుడు నిన్ను విడిపించాడో ఆ విడిపించిన వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు. మీకు అపాయం రాదు. ఇది మొదటి మాట. చాలామంది రక్షణ మారుమూస బాప్తిసం పొందిన వాళ్ళు నాకే అపాయం వచ్చిందో, నాకే కీడు వచ్చిందని భయపడతారు. కానీ ప్రభు అంటున్నాడు కదా, రక్షణ మారుమూస బాప్తిసం పొందిన వ్యక్తి వేటగాని ఊరి నుండి అంటే సాతాను యొక్క క్రియల నుంచి విడిపించబడి శిలువ కార్యం ద్వారా విడిపించబడిన క్రైస్తవుడికి అపాయం రాకుండా దేవుడు కాపాడుతానని మాట్లాడుతున్నాడు. రెండో విషయాన్ని చూసినట్టయితే ఎవరిని కాపాడుతున్నాడు? ఒకటి, నీకు అపాయం రాదని ఎవరితో చెప్తున్నాడు? కాపాడుతాం కదా, ఎవరితో చెబుతున్నాడు అంటే, ఒకటి వేటగాని ఊరి నుండి విడిపించిన వారితో చెబుతున్నాడు. రెండోదిగా చూడగా కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 3వ వచనం. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. అంటే ఎవరినైతే రక్షిస్తున్నాడో వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వాళ్ళ చెబుతున్నాడు నీకు అపాయమేమి రాదు. ఎవరితో అంటున్నాడండి? ఎవరినైతే కాపాడాడో, అంటే ఎవరినైతే రక్షించాడో వారితో. ఒకటి, ఎవరినైతే విడిపించాడో వారితో చెబుతున్నాడు మీకు అపాయం రాదని చెబుతున్నాడు. రెండోదిగా ఎవరినైతే నాశనకరమైన తెగుల నుండి రక్షించాడు, అంటే ఎవరినైతే నాశనం కాకుండా రక్షించాడు, ఎవరినైతే దేవుని ఉగ్రత రాకుండా రక్షించాడు, ఎవరినైతే దేవుని ఉగ్రత నుంచి తప్పించి రక్షించాడు వారితో మాట్లాడుతున్నాడు. నీకు అపాయం ఏమీ రాదు. ఏమని మాట్లాడుతున్నాడండి? నీకు అపాయం ఏమీ రాదు. ఇక్కడ నీకు అపాయం ఏమీ రాదు అని రెండోదిగా ఎవరితో అంటున్నాడు? ఒకటే ఆయన విడిపించిన వారితో అంటున్నాడు. రెండోదిగా చూడగా ఆయన రక్షించిన వారితో. ఎవరినైతే ఆయన రక్షించాడో, ఎవరిని రక్షించడం కొరకు ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు, ఎవరిని రక్షించడం కొరకైతే తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకోకుండా తన మరణం పొందడానికి కూడా ఇష్టపడ్డాడు. ఇష్టపడి ఎవరినైతే రక్షించాడో, మరణాన్ని పొంది కూడా ఇష్టపడి ఎవరినైతే రక్షించాడో వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నీకు అపాయం ఏమీ రాదు. ఇది రెండో మాట. ఒకటి, నీకు అపాయం రాదని ఎవరితో మాట్లాడుతున్నాడంటే, మొదటిగా ఆయన ఎవరినైతే విడిపించాడో వేటగాని ఊరి నుండి వారి గురించి మాట్లాడుతున్నాడు. రెండు, నాశనకరమైన తెగులు రాకుండా ఎవరినైతే రక్షించాడో వారితో మాట్లాడుతున్నాడు. నీకు అపాయం రాకుండా, నీకే ఏ అపాయము రాదు, నీకు అపాయమేమీ రాదని మాట్లాడుతున్నాడు. మూడోదిగా చూడగా నీకు అపాయమేమీ రాదని ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే, ఒకటి వేటగాని ఊరి నుండి ఎవరిని విడిపించారో వారితో. రెండు, నాశనకరమైన తెగుల నుండి ఎవరిని రక్షించారో వారితో. మూడోదిగా చూడగా
కీర్తన గ్రంథం 91:4 ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ప్రియుడా, ఆయన ఎవరినైతే తన రెక్కలతో కప్పాడో వారి గురించి మాట్లాడుతున్నాడు. ఎవరినైతే తన రెక్కలతో కప్పాడో వారి గురించి మాట్లాడుతున్నాడు. నీకు అపాయం ఏమీ రాదు. అందుకే రూతు గురించి ఉంది, ఇశ్రాయేలు యొక్క దేవుని యొక్క రెక్కల కింద సురక్షితంగా ఉండటానికి నువ్వు వచ్చేవాడు. ఆయన చేతుల కింద, ఆయన రెక్కల కింద ఎవరైతే ఉన్నారో వారితో అంటున్నాడు, నీకు అపాయం ఏమీ రాదు, నీకు అపాయం ఏమీ రాదు. అంటే దేవుని యొక్క రెక్కల కింద నువ్వు ఉంటే, దేవుని యొక్క రెక్కల కింద నువ్వు నివసిస్తూ ఉంటే నీకు అపాయం ఏమీ రాదని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియుడా, నీకు అపాయం ఏమీ రాదని ఎవరితో చెబుతున్నాడు? 1, ఆయన విడిపించిన వారితో. 2, అంటే వేటగాని వీరి నుండి విడిపించిన వారితో. 2, నాశనకరమైన తెగుల నుండి రక్షించిన వారితో. 3, ఇక్కడ చూసినట్టయితే ఆయన తన రెక్కలతో కప్పిన వారితో మాట్లాడుతున్నాడు, నీకు అపాయం రాదని. అంటే ఇశ్రాయేలు దేవుని యొక్క సురక్షితమైన రెక్కల కిందకు వచ్చిన వారి గురించి, వచ్చిన వారితో మాట్లాడుతున్నాడు, వారి గురించి కాదు, వారితో మాట్లాడుతున్నాడు, నీకు అపాయం ఏమీ రాదు. ఇక 5వదిగా, నీకు అపాయం ఏమీ రాదని ఎవరితో మాట్లాడుతున్నాడంటే కీర్తన గ్రంథం 91:4 ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. అంటే తన రెక్కల కింద ఎవరికైతే ఆశ్రయాన్ని ఇచ్చాడో దేవుడు వారితో మాట్లాడుతున్నాడు, నీకు అపాయం ఏమీ రాదు, నీకు అపాయం ఏమీ రాదు అని ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆయన రెక్కల కింద ఎవరికి ఆశ్రయాన్ని ఇచ్చాడు వాళ్ళకి. అందుకే ఆయన ఎలాంటి వాడు? యెషయా గ్రంథం మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, ఆయన నిత్య ఆశ్రయ దుర్గం అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. యెషయా గ్రంథము 26:4 యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. అక్కడ ఆయన ఎలాంటి వాడు అంటే నిత్యాశ్రయ దుర్గం. అక్కడ ఆయన ఎవరికైతే నిత్యాశ్రయ దుర్గంగా ఉన్నాడో, ఎవరికైతే ఆశ్రయ దుర్గంగా ఉన్నాడో, ఎవరికైతే ఆశ్రయ దుర్గంగా ఉంటూ వచ్చాడో వాళ్ళతో మాట్లాడుతున్నాడు, మీకు అపాయం ఏమీ రాదు. ఎవరితో అండి? ఆయన ఎవరికైతే ఆశ్రయదుర్గంగా ఉన్నాడో వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏ భక్తులకైతే ఆశ్రయంగా ఉన్నాడో, ఏ భక్తులకైతే, ఏ దేవుని బిడ్డలకైతే ఆయన ఆశ్రయంగా ఉన్నాడో వాళ్ళతో మాట్లాడుతున్నాడు, మీకు అపాయం ఏమీ రాదు. ఇదన్నమాట. 4, మొదటిగా నీకు అపాయం ఏమీ రాదని ఎవరితో మాట్లాడుతున్నాడు? 1, వేటగాని ఊరి నుండి ఎవరిని విడిపించాడో వారితో, సిలువ కార్యం ద్వారా. 2, నాశనకరమైన తెగుల నుండి రక్షించిన వారితో. 3, ఆయన రెక్కలతో కప్పిన వారితో. 4, ఆయన రెక్కల కింద ఎవరికైతే ఆశ్రయంనిచ్చాడో వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమని? వాళ్ళతో నిత్యాశ్రయమైన దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నీకు అపాయం ఏమి రాదు, ఎందుకంటే నా రెక్కల కింద నీకు ఆశ్రయాన్ని ఇచ్చా. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో పడకలు మించి లేకుందని ప్రభు యొక్క కృపావర్తన వింటున్న నా జీవితాల్లో ఆయన వేటగాడు లాంటి వాడు ఎంతమంది నీ చుట్టూ చేరిన ఈరోజు నిన్ను విడిపిస్తున్నాడు, విడిపిస్తాడు కూడా. 2, నాశనకరమైన తెగులు రాకుండా ఈ రోజుల్లో నిన్ను రక్షిస్తున్నాడు. 3, ఆయన నిన్ను తన రెక్కలతో కప్పుతున్నాడు. 4, ఆయన తన రెక్కల కింద నీకు ఆశ్రయాన్ని ఇస్తున్నాడు ఈరోజు. 5వదిగా చూసినట్లయితే నీకు అపాయం ఏమి రాదని ఎవరితో అంటున్నాడంటే కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన సత్యమును కేడమును ఢాలునై ఉన్నది. 6వ వచనం చదువుదాం, చూడండి. క్షమించండి. 6, చీకట్లో సంచరించు తెగులకైనను మధ్యాహ్నం ముందు పాడుచే రోగమునకైనను నీ భయపడకుందువు. అంటే దేనికైతే మనుషుడు భయపడుతున్నాడో ఆ భయాన్ని దేవుడు తీసేస్తున్నాడు. ఆ భయాన్ని తీసేస్తున్నాడు కాబట్టి ఎవరిలో అయితే భయాన్ని తీసేసాడో వారితో మాట్లాడుతున్నాడు. భయపడే వారితో కాదండి. ప్రతి సందర్భంలో ప్రతి విషయాన్ని బట్టి భయపడే వాళ్ళు ఉంటారు. అమ్మో రేపేం జరిగిద్ది, ఎల్లుండి ఏం జరిగిద్ది, నేడేం జరిగిద్ది, రేపేం జరిగిద్ది అని భయపడే వాళ్ళు ఉంటారు. ప్రభు అంటాడు కదా, ఎవరిలో అయితే భయాన్ని తీసేసాడు, ఎవరైతే భయాన్ని తీసేసాడో, అంటే ఎవరిలో అయితే పాడు చేసే రోగమును బట్టి భయపడుతున్నాడో, అనారోగ్యాన్ని బట్టి భయపడుతున్నారో, రోగాలను బట్టి భయపడుతున్నారో, వ్యాధులను బట్టి భయపడుతున్నారో ఆ భయాన్ని తీసేసాడు. నాకు రోగం ఉంది, గ్యాస్ ట్రబుల్ ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది, అనారోగ్యం ఉంది, దీన్ని బట్టి మానవుడు భయపడతాడు. అంటే దీన్ని బట్టి కదా అనేకమైన విషయాలు. ఏ రోగమును బట్టి మనం భయపడుతున్నాం ఆ భయాన్ని మనలో తీసేసాడు. ఆ రోగం నీకేమి చేయదు అంటున్నాడు, ఆ రోగం నీకు ఏ హాని చేయదు అన్నాడు, ఆ రోగం నీకు ఎంత మాత్రం ఏ కీడు చేయదు అంటున్నాడు. ఏ రోగాన్ని బట్టి మనం భయపడుతున్నామో మనల్ని భయపెట్టే రోగాన్ని మనలో తీసివేసి మనలో ఉన్న భయాన్ని తీసివేసాడు. అలాంటి వారితో మాట్లాడుతున్నాడు, నీకు అపాయం రాదన్నాడు. అంటే రోగముల చేత ఎవరైతే భయపడుతున్నారో వారిలో ఉన్న భయాన్ని దేవుడు తీసేసాడు కాబట్టి
వారిలో భయం అన్నది లేకుండా చేశాడు కాబట్టి వారితో మాట్లాడుతున్నాడు. నీకు అపాయం ఏమీ రాదు. ఈరోజు ప్రియుడా, నువ్వు భయపడుతున్నావా? అనారోగ్యాన్ని బట్టి, రోగాన్ని బట్టి, వ్యాధిని బట్టి, నీకు వచ్చిన రోగాన్ని బట్టి దేవుని సన్నిధికి వస్తున్నా భయపడుతున్నావా? మందిరం ఉంటున్నావు భయపడుతున్నావా? దేవుణ్ణి ఉంటున్నావు భయపడుతున్నావా? నాకు గ్యాస్ ట్రబుల్ ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, ఇంకా తల తిరిగే పనులు ఉన్నాయి, కళ్ళు తిరుగుతాయి, ఇంకా లేదంటే తలలో ప్రాబ్లం ఉంది, బ్రెయిన్ ప్రాబ్లం ఉంది, బ్రెయిన్ స్ట్రోక్ ఉంది. ఏ రోగాన్ని బట్టి అయితే నువ్వు బాధపడుతున్నావో ఆ భయం ఒకటి ఉంది మనలో. నాకు ఇదేం చేసిద్ది, అదేం చేసిద్ది, ఈ రోగం, ఆ రోగం, షుగర్ ఎక్కువైతే ఏమైందో, బీపీ ఎక్కువైతే ఏమైందో, గ్యాస్ ట్రబుల్ ఎక్కువైతే ఏమైందో, అది తింటే ఏమైంది, ఇది తింటే ఏమైంది, ఏ భయం అయితే మనలో ఉందో ఆ భయాన్ని తీసేసాడు దేవుడు. ఆ తీసివేసిన వారితో మాట్లాడుతున్నాడు. అపాయం ఏమి నీకు దగ్గరకు రాదు, నీకు అపాయం ఏమి రాదని. ఎవరైతే భయపడుతున్నాడో రోగాలను బట్టి, తన ఏ రోగాలను బట్టి భయపడుతున్నాడో రోగాన్ని తీసేసి తనలో ఉన్న భయాన్ని తీసేసాడు కాబట్టి వారితో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడవసరం, నీకు అపాయం ఏమి నీ దగ్గరికి రాదు. ప్రియుడా, బైబిల్లో చెప్పిన మాట, నీకు అపాయం ఏమి రాదని ఎవరితో మాట్లాడుతున్నాడంటే, 1, వేటగాని ఉరి నుండి ఆయన ఎవరిని విడిపించాడో వారితో. 2, నాశనకరమైన తెగులు రాకుండా ఎవరినైతే రక్షించాడో వారితో. 3, ఆయన రెక్కలతో ఎవరినైతే కప్పాడో వారితో. 4, ఆయన రెక్కల కింద ఎవరికైతే ఆశ్రయాన్ని ఇచ్చాడో వారితో. 5, ఎవరైతే రోగాలను బట్టి భయపడుతున్నారో ఆ రోగాన్ని తీసేసి వారిలో ఉన్న భయాన్ని తీసేసాడు. ఎవరిలో అయితే రోగం తీసేసి, ఆ రోగం అంటే అనారోగ్యాన్ని తీసివేసి, రోగాలు కాదు అనారోగ్యాల చేత బాధించబడుతున్నారు, అనారోగ్యం తీసేసి, రోగాల చేత బాధించబడుతున్నారు తీసివేసి, ఎవరినైతే వారిలో ఉన్న భయాన్ని తీసేసాడు, వారికి ఉన్న రోగాలను బట్టి వచ్చే భయాన్ని తీసేసాడు, వారితో మాట్లాడుతున్నాడు. మీకు అపాయం ఏమీ రాదు. ఈ రోజు నువ్వు భయపడే స్థితిలో ఉండవా? అయితే ప్రభు దగ్గర రా, సరి చేసుకో, నీకున్న రోగాలు తీసేస్తాడు, నువ్వు భయపడవసరం, నీకు అపాయం రాదు. నువ్వు వేటగాని ఊరిలో ఉండవా? ప్రభు దగ్గర రా, ప్రభు దగ్గరికి వస్తే ప్రభు నిన్ను విడిపిస్తాడు. ప్రభు దగ్గరికి వస్తే విడిపిస్తాడు. నాశనకరమైన తెగులు వస్తుందా? ప్రభు దగ్గర రా, ప్రభు నిన్ను రక్షిస్తాడు. ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడు, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం ఇస్తాడు. నిన్ను బాధించే రోగాలు తీసివేసి, ఆ రోగాలు బట్టి నీకు వచ్చే భయాన్ని తీసివేసి, నీకు నెమ్మదిని, శాంతిని, సమాధానం ఇస్తాడు ఈరోజు ప్రభు. అవన్నీ నువ్వు పొందుకోవాలి. అందుకే అంటున్నాడు, నీకు అపాయం ఏమీ రాదు, నువ్వు భయపడద్దు. అసలు అపాయం రాదు నీకు. నీ గుడారంకి ఏ తెగులు సమీపించదు, ఏ అపాయము నీ గుడారంకి రాదు, నీకు కూడా రాదు. ఎందుకంటే నిన్ను విడిపించాడు, నిన్ను రక్షించాడు, నిన్ను కప్పాడు, నీకు ఆశ్రయాన్ని ఇచ్చాడు, నీలో ఉన్న భయాన్ని తీసేశాడు కాబట్టి నీకు అపాయం ఏమీ రాదు. అటువంటి దేవుని దగ్గరకు వచ్చి, ప్రభా ఈ దినమంతా కూడా నువ్వు నాతో ఉండి నన్ను కాపాడి అపాయం ఏమి రాకుండా కాపాడు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. అటు ప్రార్థన మనం చేసుకున్నట్టు ప్రభు సాయించను కాక ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. నీకు అపాయం ఏమీ రాదన్నారు, నిజమే ప్రభా. అపాయం వచ్చే పరిస్థితులు ఉండొచ్చు, అయినప్పుడు కూడా మాతో మాట్లాడుతున్నారు. ఎవరికి అపాయం రాదు అని చెప్తున్నారంటే, మీరు వేటగాడి నుంచి ఎవరినైతే విడిపించారో వారితో, నాశనకరమైన తెగులు రాకుండా ఎవరినైతే రక్షించారో వారితో, మీరు రెక్కలతో ఎవరినైతే కప్పారో వారితో, ఎవరైతే మీరు రెక్కల కింద ఆశ్రయాన్ని పొందుకున్నారో వారితో, ఎవరైతే రోగాలను బట్టి భయపడుతున్నారో రోగం తీసేసి ఆ భయాన్ని తీసివేశారో వారితో మీరు మాట్లాడుతున్నారు. మీకు అపాయం ఏమి రాదు. నిజమే తండ్రి, ఈ అనుభవం మా జీవితాల్లో ఉండండి. అయితే వాటిని మీరు తీసివేశారు ప్రభు యేసుక్రీస్తు నామమున పేరిట తొలగించేయండి, తీసివేశారని నమ్ముతున్నాం. అపాయం ఏమి మాకు రాకుండా మీరు కాపాడే దేవుడు అందుకే స్తుతిస్తూ, ముందున్న సమయం ఈ దినమంతా కూడా పడకల మించి లేకుండా కృపావేత్తన మా జీవితంలో ఏ అపాయం మాకు కలగకుండా కాపాడమని ప్రభు యేసుక్రీస్తు నామమున పేరిట. అపాయం కలిగే పరిస్థితులు వస్తాయి, ఆ పరిస్థితి నుంచి కూడా మీరు తప్పించి ఏవి మాకు హాని చేయకుండా కాపాడమని. ఏ తెగులు కూడా సమీపించదన్నారు, సమీపించుకోండి. ఏ అపాయం మాకు రాకుండా కాపాడమని మీరే మాకు ఎలీషా చుట్టూ వేసిన అగ్ని ప్రాకారాలు, యోబు చుట్టూ వేసిన కంచి, ఇశ్రాయేలు సైన్యం చుట్టూ ఉన్నటువంటి ప్రాకారాలు మాతో కూడా ఉండి కాపాడమని, దూతల కావలో ఉంచమని, అపాయం ఏమి మాకు రాకుండా కాపాడమని ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట, క్రీస్తు నామమున దాచమని ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామం పేరిట వందనములు. ప్రైజ్ ది లార్డ్.